హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు అన్నమాట. ఇక ఉదయాన్నే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారన్నమాట. కేవలం పండుగ రోజు ఒకటే కాదండి, మా ఇంటికి రోజు చుట్టాలు వస్తూనే ఉంటారు. పైన కట్టెలు చూపిస్తూ చుట్టాలు అంటుంది ఏంది అనుకుంటున్నారా? ఒక్కసారి బాగా గమనించి చూడండి, ఆ చుట్టాలు ఎవరో మీకే తెలుస్తుంది. అర్థం కాలేదా? ఎవరో కాదండి బాబు, కళ్ళ కబ్బిళ్ళు. అవి రోజు మా ఇంటికి వచ్చిపోయే చుట్టాలు అన్నమాట. అయితే నేను ఈ పండగకి సంవత్సరంన్నర పాపని పెట్టుకొని ఉదయం 10 లోపల అన్ని పనులు ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూడండి. పిల్లలకి 7 నెలలు ఉండే వరకు ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటారు కాబట్టి ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ 7 నెలలు దాటిన తర్వాత మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు లేకుంటే చాలా కష్టం ఆ పిల్లల్ని పెట్టుకొని పనులు చేయడం. మరి నేను మా పాపను పెట్టుకొని పండగకి ఏమేమి వంటలు చేశాను, పండగ ఎలా చేసుకున్నానో చెప్తాను. ముందుగా లేచిన వెంటనే బ్యాళ్ళు బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత బయట ఊడ్చేసి సానిక కొట్టేసి పేడతో నేను స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఇక వంటకైతే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఒక పొయ్యి మీద బ్యాళ్ళకి పెట్టాను, ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను. ఇక్కడ వచ్చేసి భక్షాలకి శనగపప్పు అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది, కానీ నేను కందిపప్పు వేసాను అనమాట. ఎందుకంటే శనగపప్పు ఇక తాత నానమ్మ వాళ్ళు ఉన్నారు, పాప ఉంది, గ్యాస్ పడుతుంది అన్నట్టు కందిపప్పుతో చేశాను. ఇక పొయ్యి మీద అవి ఉడుకుతూ ఉంటే నేను ఇక కడపకి తులసమ్మకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గులు వేస్తున్నాను అనమాట. ఆ రోజు ఇక నేను 4 o'clockకి నిద్ర లేచాను అనమాట, మార్నింగ్ 4కి. ఇక పండుగ రోజు పనులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు సామాన్లు నైటే తోమబెట్టుకున్నాను. ఇక నాకు ఎక్కువ టైం అంటే సానిక కొట్టే దగ్గరనే ఎక్కువ టైం పడుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రోజు ముందే నిండుకుండా నీళ్లు పట్టి పెట్టుకుంటా అనమాట. అంటే మనం పండుగ రోజు ఏ వంట చేసినా నిండుకుండా నీళ్ళతోనే చేస్తాం కదా, అందుకని ఒక రోజు ముందే తలస్నానం చేసేసి అంటే రేపు పండుగ ఉందనంగా ఈ రోజు తలస్నానం చేసి ఒక బిందె వాటర్ పట్టి పెట్టుకుంటా అనమాట. అలా ఈసారి కూడా పట్టి పెట్టుకున్నాను. అందుకనే నిద్ర లేచిన వెంటనే అలా బ్యాళ్ళు బియ్యం కడిగి పెట్టుకుంటే మనం బయట పనులు చేసొచ్చి స్నానం చేసేలోపు అవి నానుతాయి అన్నమాట. ఇలా ముందుగా నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. తర్వాత బ్యాళ్ళు కొంచెం పలుకు మీద ఉండగా ఇలా వంపి పెట్టుకున్నాను అనమాట. ఈ వాటర్ పారబోయాల్సిన అవసరం లేదు, దీన్ని భక్షాల చారులా చేసుకోవచ్చు. నేను అందుకోసమనే దాన్ని పారబోయకుండా పక్కకు పెట్టుకున్నాను. తర్వాత బ్యాళ్ళల్లో బెల్లం వేసుకోవాలి. నేనైతే చిన్న గ్లాస్తో 3 గ్లాసుల బ్యాళ్ళు పోసుకున్నాను అనమాట. బెల్లం వచ్చేసి నేను అందాజగా వేసుకున్నాను, కాస్త ఎక్కువనే వేస్తాను అనమాట. పక్క కొలతలతో చెప్పాలి అంటే 3 గ్లాసుల బ్యాళ్ళకి 5 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. బెల్లం ఎక్కువగా ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది, భక్షాలు తొందరగా పాడవవు. ఇక పొయ్యి మీద అవి ఉడుకుతూ ఉండగా ఇక్కడ నేను పిండి తడుపుకుంటున్నాను భక్షాల కోసం. ఆ పిండికి వచ్చేసి మైదా పిండి గోధుమ పిండి కలిపి భక్షాలకి సపరేట్గా ఇస్తారు. ఆ పిండి తెచ్చుకుంటే కొంచెం చేయటానికి మంచిగా వస్తుంది అనమాట. ఇక జల్లించుకుని కాస్త సాల్ట్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇక పూర్ణం కోసం అయితే రెడీ అయిపోయింది. ఇక మిక్సీ పట్టుకోవడం కోసమని చల్లారడం కోసమని ఫ్యాన్ కింద పెట్టాను. ఇక అంతలోపు రేకుల కోసమని గోధుమ పిండి తడుపుకొని అన్నం ముంచే క్లాత్ ఉంటుంది కదా, అది తడుపుకొని దానిపైన మూసి పెట్టుకున్నా అనమాట. అలా అన్నం ముంచే క్లాత్ పైన తడిపి మోయడం వల్ల పిండి ఆరిపోదు. ఇక తర్వాత వెంటనే ఇక గ్యాస్ ఖాళీ ఉంది కదా, ఇక భక్షాలు చేసే వరకు లేట్ అవుతుంది. ఇక నానమ్మ తాత పెద్దవాళ్ళు కదా, ఇక పాప ఉంది, అంతవరకు ఆగలేరు అన్నట్టు ఉప్మా చేస్తున్నా. ఒక పొయ్యి మీద ఉప్మాకి ఒక పొయ్యి మీద వంకాయ కర్రీ చేస్తున్నా అనమాట. ఒక సైడ్ నేను వంట చేస్తుంటే ఒక సైడ్ మా వారు ఉగాది పచ్చడి కోసమని 2 మామిడికాయలు కట్ చేస్తున్నాడు. ఇక ఉగాది పచ్చడి కోసమని భక్షాల చారు కోసమని చింతపండు నానబెట్టుకుంటున్నా. ఇక్కడ ఉగాది పచ్చడికి కొత్త చింతపండు అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ వంట పని చేస్తూనే అటు ఇంకా వేరే పనులు చేసుకుంటూ ఉన్నా అనమాట. ఇక వంకాయ కర్రీ ఉప్మా అవుతుంది కదా, ఇక అంతలోపు పూర్ణం ఆరిపోయింది, మిక్సీ పడదాం అన్నట్టు మిక్సీ తీసాను. ఇక ఆ పూర్ణంలో కొంచెం శొంఠి కొన్ని వేలాకు బుడ్డలు వేసాను అనమాట. తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ ఒక టిప్ చెప్తా వినండి. ఒకవేళ పూర్ణం జబ్బుగా అయింది అనుకోండి, ఏం చేస్తారంటే కాసంత శనగపిండి కలిపి పొయ్యి పైన కాస్త వేడి చేశారంటే అది గట్టి పడుతుంది. అదే పూర్ణం కాస్త గట్టిగా అనిపిస్తే మనం ఇందాక బ్యాళ్ళ మీద నీళ్లు వంపుకున్నాం కదా, అవే కొన్ని పూర్ణంలో పోసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చింది పూర్ణము. ఇక పూర్ణం పట్టుకున్న తర్వాత ఇక వెంటనే పూజ చేస్తున్నాను.
ఇక్కడ వచ్చేసి జమలమ్మ కుండ అండి. అంటే మాది కాదు, మా ఆడపడుచు వాళ్ళది. వాళ్ళ అత్తగారు జమలమ్మని చేస్తారనమాట. అందుకే ఇక మేమున్నది వాళ్ళ ఇంట్లోనే కదా, అందుకే కుండ ఇక్కడే ఉంది. నేను చేయకుండా పర్లేదు అని అంటారు కానీ, ఎందుకంటే ఇక దేవత ఎవరికైనా దేవతనే కదా అని నాకు చెయ్యాలి అనిపిస్తుంది. అందుకే ఇక దేవుళ్ళతో పాటు అమ్మవారికి కూడా చేస్తాను పూజ. కానీ సున్నం అవైతే ఏం బుయ్యను, నాకు రాదు. ఓన్లీ బొట్లు పెట్టి అలా పూలు పెట్టి ఇక దేవుడు జమలమ్మ కుండ ఒకటే దగ్గర ఉంది కాబట్టి ఇక దీపం అయితే దేవుడి దగ్గర పెడతాను. ఇక్కడ దీపం పెట్టిన దగ్గర ఉన్న దేవుడి పటాలు మాత్రం మావేనండి. కానీ జమలమ్మ కుండ వెనక ఉన్న పటాలు మాత్రం మా ఆడపడుచు వాళ్ళవి. ఆ పటాలను తీసి పెడితే వాళ్ళ అత్తగారు ఊరుకోరు అనమాట. అందుకే వాటి జోలికి పోను. అంతలోపే మా పాప లేచింది. ఇక మా పాపను చూసుకుంటూ ఇక ఒక సైడ్ భక్షాలు అయితే అల్లుతూ ఉన్నాను అనమాట. ఇక మా వారు కూడా ఇంట్లో పని హెల్ప్ చేస్తున్నందుకు త్వరగా అయిపోయింది. ఇక్కడ ఇక మా పాప గ్యాస్ దగ్గరకు వస్తుంది, ఆయిల్ పెట్టాను ఎక్కడ కాలుతుందో అని కసిరిచ్చాను. దాంతో ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇస్తుంది. పూజ చేసిన తర్వాత ఇక భక్షాలు స్టార్ట్ చేశాను. ఇక అప్పుడప్పుడే మా పాప లేచింది, అందుకే స్నానం చేయించలేదు. పని అయిపోయిన తర్వాత స్నానం చేయిద్దాము అన్నట్టు చేయించలేదన్నమాట. ఇక మొత్తానికి భక్షాలు కాల్చడం అయిపోయిన తర్వాత సొంగలు, సండిగలు, ఊరమిరపకాయలు కూడా కాల్చాను. ఇక అన్ని వంటలు చేసేసరికి ఇల్లు చూడండి ఎలా ఉందో. తర్వాత ఇస్తరాకులు ఏంటి అంటే, మా ఊర్లో ఉగాదికి ఎర్వాక పున్నంకి గ్రామ దేవతలకు ఎక్కించుకొస్తారు. అందుకే ఇక నేను వంట చేస్తుంటే మా వారు గ్రామ దేవతలకు ఎక్కించుకోవటానికని తీసుకెళ్తున్నారనమాట. ఇక మా వారు గ్రామ దేవతలకు ఎక్కించటానికి తీసుకెళ్తుంటే నేనేమో భక్షాల చారు చేస్తున్నాను. ఆయన వచ్చేలోపు చూస్తుంటేనే నోరు ఊరుతుంది, భక్షాల చారు కదా. బ్యాళ్ళు ఉడికిన తర్వాత వంచిన నీళ్ళల్లో కొంచెం పూర్ణం వేసి చేస్తారండి ఈ చారు. చాలా టేస్టీగా ఉంటుంది భక్షాల చారు మాత్రం. నాకు చాలా ఇష్టం అనమాట. ఇక భక్షాల చారు ఎలా చేస్తారో ప్రాసెస్ చూపించడానికి వీడియో లెంతీ అవుతుంది అన్నట్టు చూపిస్తలేను. ఎప్పుడన్నా సపరేట్గా వీడియో తీస్తానులేండి భక్షాల చారు కోసం. ఇక వచ్చేసి నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తున్నాను. అన్నం, వంకాయ కర్రీ, భక్షాలు, పూరీలు, సండిగలు, ఊరుమిరపకాయలు, సొంగలు కాల్చాను అనమాట. ఇక భక్షాల చారు, ఉగాది పచ్చడి చేశాను. మా వారికి పూరీలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే పూరీలు ఎక్కువ చేశాను భక్షాల కన్నా. ఇక ఆ పూరీల పైన నల్ల నల్లగా ఏంటిది అనుకుంటున్నారా, భక్షాలు కాలుస్తుంటే పూర్ణం కారిపోయింది అనమాట. మా పాప లేచింది భక్షాలు చేసేటప్పుడు అని చెప్పాను కదా, మా పాప మధ్య మధ్యన వచ్చి ఆ భక్షాలు చేత్తో దాన్ని గిచ్చుకుంటుంది. అట్లా కొంచెం బొక్కలు పడినట్టే పూర్ణం కారిపోయింది. ఇక తర్వాత మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టి ఉగాది పచ్చడి పెట్టి మళ్ళీ ఒకసారి దీపం పెట్టాను. నేను అంటే ఫస్ట్లో దీపం పెట్టాను కదా, మళ్ళీ నైవేద్యం వండేసరికి దీపం కొండెక్కిపోయిందనమాట. అందుకే మళ్ళీ దీపం పెట్టి తర్వాత నైవేద్యాలన్నీ పెట్టాను. ఇక ఉగాది పచ్చడి నేను ఎప్పుడు ఇలా కుండలో చేసుకుంటాను అనమాట. ఇలా కుండలో చేసుకోవడం వల్ల అందులో ఎండాకాలం కదా చల్లగా ఉంటుంది, మనకు కూడా హెల్త్కి మంచిది అన్నట్టు నేను ఎప్పుడు కుండలోనే చేస్తాను. ఇలా కుండకి బొట్లు పెట్టి కంకణాలు కట్టి ఉగాది పచ్చడి చేయడం మా ఆచారం అయితే ఏం కాదు. ఇక మా అత్తగారి ఇంట్లో అయితే పెద్ద పద్ధతులు అంటూ ఏమీ తెలియదు నాకు తెలిసినంతవరకు. ఇక నా పెళ్ళైన తర్వాతే ఇక నాకు తెలిసిన పద్ధతిలో నేనే చేసుకుంటాను అనమాట. ఇలా మా వారైతే అలా వద్దు ఇలా వద్దు అని అయితే ఏం కండిషన్స్ పెట్టాడు. నీకు నచ్చినట్టు నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయని అంటారు. ఇక తర్వాత తులసమ్మ దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేశాను. ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం అయితే మేము తింటాము. ఇలా తులసమ్మ దగ్గర పెట్టిన నైవేద్యం అయితే అలాగే వదిలేస్తాను. ఎందుకంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి తింటాడు అని అంటారు కదా, అందుకని పిట్టల రూపంలోనో కుక్కల రూపంలోనో వచ్చి తింటాడు అన్నట్టు అలా వదిలేస్తాను అనమాట. ఇక తర్వాత ఇంట్లో మా పాప జేజకు మొక్కునాన్న అంటే మొక్కుతూ ఉంది. ఇక ఉగాది పచ్చడి నేను ఎలా చేస్తాను అంటే, ఒక కుండని ఒక రోజు ముందే తోమిపెట్టుకుంటాను. అప్పటికప్పుడు కొత్త కుండ అయితే ఏం తీసుకురానండి, ఎప్పుడు వాడే కుండనే తోమిపెట్టుకొని అందులో ఇక చింతపండు రసం పోసి, కొత్త చింతపండు రసం పిండేసి, వేపపూత, చిన్న మామిడికాయ పిందెలు, ఇక ఉప్పు, బెల్లము, ఇక కారం ప్లేస్లో కొంతమంది పచ్చిమిరపకాయలు కారము వేస్తారండి. నేను మాత్రం అవేం వేయను. మన పూర్వీకుల కాలంలాగా నేను కూడా మిరియాలు దంచి వేస్తాను అనమాట కారం ప్లేస్లో. ఇవి వేసి చేసుకుంటాను. ఇక ఉంటే అరటిపండు, పుట్నాలు ఇవి కూడా వేయొచ్చు, కానీ నేను ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయను అనమాట. ఈసారి కూడా ఏం వేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాయంత్రము
ఆనందయ్య తాత టెంపుల్ అని మా విలేజ్కి 2 కిలోమీటర్స్ దూరంలో స్టేజ్ దగ్గర ఉంటుంది. మా విలేజ్ లోపడుకుంటుంది. ఈ ఆనందయ్య తాత టెంపుల్ ఏమో 2 కిలోమీటర్స్ దూరంలో మెయిన్ రోడ్డుకి అనమాట, కర్నూలుకి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక ఆ టెంపుల్కి అయితే వచ్చాము. ఇట్లా ప్రతి పండగకి ఈ టెంపుల్కి కూడా వస్తూ ఉంటారనమాట మా ఊరి వాళ్ళు. ఇక మేము మాత్రం ఉగాదికి ఏరువాక పున్నంకి వస్తామన్నమాట. ఇక ఈ వీడియోలో అక్కడ కనిపిస్తున్న లోపలికి ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఇండ్లు అవి చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే నేను ఆ పక్క ఊర్లోనే స్కూల్కి వెళ్ళేదాన్ని. మా ఊరు నుంచి ఆ ఊరికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలా 3 కిలోమీటర్స్ కొన్ని రోజులు నడుచుకుంటూ ఒక 1 ఇయర్ వరకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. తర్వాత సైకిల్ మీద వెళ్ళే వాళ్ళం అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఆ ముందర డబ్బాలో అక్కడ కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు. ఇక వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు అనమాట. మ్యాక్సిమం మా ఊరు వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు ఈ టెంపుల్కి ఫెస్టివల్స్ అప్పుడు. ఇక ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత నాకు పూర్తిగా తెలియదు కానీ అక్కడ బోర్డు పైన అయితే శ్రీ ఆనందయ్య తాత జీవ సమాధి అని రాస్తుంది చూడండి. వీడియోలో మీకు కూడా కనిపిస్తుంది. నేను అనుకుంటున్నా అంటే బాబాలు అట్లా ఉంటారు కదా, అట్లా అంటే సాయిబాబా అట్లా ఉంటారు కదా, అట్లా ఇక్కడ కూడా ఎవరన్నా ఒక స్వామి దైవభక్తుడు అయి ఉండి జీవ సమాధి అయ్యాడేమో అని నేను అనుకుంటున్నా. ఇక అసలు చరిత్ర అయితే నాకు తెలీదు. ఇక ఈ చెట్టు కింద వచ్చేసి టెంకాయలు కొడుతున్నారనమాట. ఇక మేము కూడా కొబ్బరికాయ కొట్టేసాము. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి గుడి బయట అనమాట. నేను, మా వారు, మా పాప. ఇక మా పాప వచ్చిపోయే వాళ్ళందరికీ బాయ్ చెప్పుకుంటూ ఉంది. ఈ డ్రెస్ వచ్చేసి నేను మా పాప బర్త్డేకి నా మేలి ముసుగు ఉంటుంది కదా, నా పెళ్ళప్పుడు ఈ మేలి ముసుగుతో కుట్టాను అనమాట బర్త్డేకి. ఎలా ఉందో కాస్త చెప్పండి ఫ్రెండ్స్. ఆ డ్రెస్ కుట్టడం కోసం ఎంతో ఆలోచించాను, ఇలా కుట్టాలి అలా కుట్టాలి అని. చాలా వరకు ఒక 2-3 రోజులు ఆలోచించి 3 డ్రెస్సులు కుట్టాను అనమాట. అందులో ఒక డ్రెస్ ఇది, తర్వాత ఇంకో 2 ఎప్పుడన్నా చూపిస్తాలే. తర్వాత వచ్చేసి మా ఊరిలోనే ఉన్న శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇక శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత కృష్ణస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలా ఊర్లో ఉన్న టెంపుల్స్ కల్లా వెళ్ళేసి వచ్చాము. ఇక ఇంటికి వచ్చేసరికి నైట్ 7 అలా అయ్యింది. ఇక మేము ఇంటి నుంచి వెళ్ళినప్పుడు 5:30 అట్లా అయిందనమాట. అందుకే ఇక అప్పుడేం పూజ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకొని ఇక తులసమ్మ దగ్గర విస్తరాకు పెట్టాను కదా, ఏమీ వచ్చి తినలేదు అని చెట్టు దగ్గర పెట్టాను అనమాట, ఏదన్నా వచ్చి తింటుందేమో అని. ఇలా పెట్టానో లేదో అలాగోండి ఒక డాగ్ అయితే వచ్చి తింటుంది అనమాట. మనం దేవుడికి నైవేద్యం పెడతాము కానీ దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏం తినడండి. ఇలా ఏదో ఒక రూపంలో, ఒక జీవి రూపంలో వచ్చి తింటాడు. అందుకే ఏదో ఒకటి తింటుంది, పిట్టల రూపంలో అట్లా వచ్చి తింటుంది అన్నట్టు అక్కడ పెట్టాను. కానీ మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళు కుక్కలను అలవాటు చేస్తావు అది ఇది అని తిడతాడో ఏమో అన్నట్టు రప్పున తినేసి వెళ్ళవే తల్లి అని చూస్తూ ఉన్నాను. ఇలా పండగ రోజుల్లో కానీ మా ఇంట్లో ఏదన్నా కార్యమైన రోజు కానీ ఇలా మూగజీవులకి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. అది నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. ఇక తర్వాత టీ కప్పుల్లో ఉగాది పచ్చడి పోసుకొని ఇక గేర్లో వాళ్ళకి పంచడానికి వెళ్తున్నాను అనమాట.